హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముత్యపద. ఒక గ్లాస్ పప్పుతో పోలేలు చేస్తున్నామండి. ఎలా వస్తాయో చూద్దామా. ఫస్ట్ కుక్కర్లో వాష్ చేసి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. కొంచెం పసుపు అండి, వాటర్ వేసి ఒక 2 విజిల్సే పెట్టండి. ఎక్కువ పెడితే పప్పు మెత్తగా అయిపోతుంది. ఇక్కడ పిండి తడుపుకుంటున్నామండి పోలేలు చేయడానికి. మేమైతే గోధుమ పిండి తీసుకున్నాం. మైదా తీసుకుంటే ఇంకా సాఫ్ట్‌గా వస్తాయండి. ఈ పిండిలో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. కొంచెమే చూపిస్తున్నట్లుగా ఆయిల్ వేసుకోవాలండి పిండిలో. వాటర్ వేసుకొని మెత్తగా తడుపుకోవాలండి. పప్పు ఉడికేలోపు పిండి మెత్తగా నానిపోతుందండి. ఇంతకీ మీరు పోలేలు ఎలా చేస్తారండి? బెల్లంతో చేస్తారా? చక్కెరతో చేస్తారా? కామెంట్ చేయండి. చూడండి, పప్పు మంచిగా ఉడికిపోయింది. 2 విజిల్స్ పెట్టామండి. ఎక్కువ పెడితే బాగా మెత్తగా అయిపోతుంది. పప్పు కాసేపు ఆరనియాలండి, లేదంటే మిక్స్‌లో వేయడానికి రాదు. చూడండి, పిండి మెత్తగా నానిపోయింది. పప్పు మిక్సీకి వేయడానికి దాంట్లో కొంచెం ఇలాచి, సోంపు, మనం ఏ క్వాంటిటీ అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ తీసుకున్నానండి. వేసి పౌడర్లా మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఏంటండి లడ్డూలు అనుకున్నారా? కాదండి, పూర్ణం అండి, పోలేల్లో పెట్టడానికి. కొంచెం పిండి తీసుకొని పూరిలా చేసుకొని దాంట్లో ఈ పూర్ణం స్టఫింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పోలేల్లా చేసి వేయడమే. ఇంతకీ మీరు ఉగాదికి ఏమేమి చేస్తారండి స్పెషల్స్ ఇంట్లో? పోలేలు, పులిహోర, పచ్చడా, ఇంకేం చేస్తారండి? కామెంట్ చేయండి. అలా చపాతీలా ఒత్తుకొని తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన పోలేని మెత్తగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ దగ్గర దోస ప్యాన్ ఉంటే దోస ప్యాన్లో చేసుకోండి, ఈవెన్గా వస్తుంది. మేమైతే పెంక పైనే చేస్తున్నామండి. పెంక పైన ఫస్ట్ ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వేయండి మీరు చేసుకున్న పోలేను పైన. నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 సైడ్స్ మంచిగా కాల్చండి పోలేని. ఇంతే అండి, సింపుల్ పోలేలు అయితే రెడీ అయ్యాయండి. నాకు ఒక గ్లాసు పప్పుకి 14 పోలేలు అయితే వచ్చాయండి. చూడండి, సాఫ్ట్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్,